పందెంకోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోనీ లాంటి తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్. కోలీవుడ్ స్టార్ హీరోగా వెలుగొందుతున్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు. గత ఏడాది రత్నం సినిమాలో చివరిగా కనిపించాడు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు విశాల్. బాగా బకచికిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నాడు. చేతులు కూడా వణికిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు ఆందోళన పడుతున్నారు. విశాల్ కు ఏమైంది, తెగ కంగారు పడుతున్నాడు. రత్నం తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు విశాల్. అయితే 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న అతని సినిమా మదగజరాజు ఇప్పుడు థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా మదగజరాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే ఈ ఈవెంట్ కి వచ్చిన విశాల్ ను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముఖమంతా వాచిపోయి మాట్లాడుతున్న టైంలో చేతులు వణికిపోతూ నోట్లోంచి మాట కూడా సరిగ్గా రాలేని స్థితిలో ఉన్నాడు విశాల్. ఈ పరిస్థితిని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరోకు ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే విశాల్ తీవ్ర చలి, జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడని తెలుస్తుంది. అయితే చలి జ్వరమేనా లేదా వేరే ఏమైనా సమస్య ఉందా అనేది తెలియాలి అంటే విశాల్ లేదా అతని టీం స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా విశాల్ త్వరగా కోలుకొని మళ్లీ సాధారణ స్థితికి రావాలని అందరూ కోరుకుంటున్నారు. పందెంకోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోనీ లాంటి తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్. కోలీవుడ్ స్టార్ హీరోగా వెలుగొందుతున్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు. గత ఏడాది రత్నం సినిమాలో చివరిగా కనిపించాడు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు విశాల్. బాగా బకచికిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నాడు. చేతులు కూడా వణికిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు ఆందోళన పడుతున్నారు. విశాల్ కు ఏమైంది, తెగ కంగారు పడుతున్నాడు. రత్నం తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు విశాల్. అయితే 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న అతని సినిమా మదగజరాజు ఇప్పుడు థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా మదగజరాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే ఈ ఈవెంట్ కి వచ్చిన విశాల్ ను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముఖమంతా వాచిపోయి మాట్లాడుతున్న టైంలో చేతులు వణికిపోతూ నోట్లోంచి మాట కూడా సరిగ్గా రాలేని స్థితిలో ఉన్నాడు విశాల్. ఈ పరిస్థితిని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరోకు ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే విశాల్ తీవ్ర చలి, జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడని తెలుస్తుంది. అయితే చలి జ్వరమేనా లేదా వేరే ఏమైనా సమస్య ఉందా అనేది తెలియాలి అంటే విశాల్ లేదా అతని టీం స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా విశాల్ త్వరగా కోలుకొని మళ్లీ సాధారణ స్థితికి రావాలని అందరూ కోరుకుంటున్నారు. పందెంకోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోనీ లాంటి తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్. కోలీవుడ్ స్టార్ హీరోగా వెలుగొందుతున్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు. గత ఏడాది రత్నం సినిమాలో చివరిగా కనిపించాడు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు విశాల్. బాగా బకచికిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నాడు. చేతులు కూడా వణికిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు ఆందోళన పడుతున్నారు. విశాల్ కు ఏమైంది, తెగ కంగారు పడుతున్నాడు. రత్నం తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు విశాల్. అయితే 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న అతని సినిమా మదగజరాజు ఇప్పుడు థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా మదగజరాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే ఈ ఈవెంట్ కి వచ్చిన విశాల్ ను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముఖమంతా వాచిపోయి మాట్లాడుతున్న టైంలో చేతులు వణికిపోతూ నోట్లోంచి మాట కూడా సరిగ్గా రాలేని స్థితిలో ఉన్నాడు విశాల్. ఈ పరిస్థితిని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరోకు ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే విశాల్ తీవ్ర చలి, జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడని తెలుస్తుంది. అయితే చలి జ్వరమేనా లేదా వేరే
వేరే ఏమైనా సమస్య ఉందా అనేది తెలియాలి అంటే విశాల్ లేదా అతని టీం స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా విశాల్ త్వరగా కోలుకొని మళ్లీ సాధారణ స్థితికి రావాలని అందరూ కోరుకుంటున్నారు. పందెంకోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోనీ లాంటి తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్. కోలీవుడ్ స్టార్ హీరోగా వెలుగొందుతున్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు. గత ఏడాది రత్నం సినిమాలో చివరిగా కనిపించాడు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు విశాల్. బాగా బకచికిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నాడు. చేతులు కూడా వణికిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు ఆందోళన పడుతున్నారు. విశాల్ కు ఏమైంది, తెగ కంగారు పడుతున్నాడు. రత్నం తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు విశాల్. అయితే 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న అతని సినిమా మదగజరాజు ఇప్పుడు థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా మదగజరాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే ఈ ఈవెంట్ కి వచ్చిన విశాల్ ను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముఖమంతా వాచిపోయి మాట్లాడుతున్న టైంలో చేతులు వణికిపోతూ నోట్లోంచి మాట కూడా సరిగ్గా రాలేని స్థితిలో ఉన్నాడు విశాల్. ఈ పరిస్థితిని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరోకు ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే విశాల్ తీవ్ర చలి, జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడని తెలుస్తుంది. అయితే చలి జ్వరమేనా లేదా వేరే ఏమైనా సమస్య ఉందా అనేది తెలియాలి అంటే విశాల్ లేదా అతని టీం స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా విశాల్ త్వరగా కోలుకొని మళ్లీ సాధారణ స్థితికి రావాలని అందరూ కోరుకుంటున్నారు. పందెంకోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోనీ లాంటి తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్. కోలీవుడ్ స్టార్ హీరోగా వెలుగొందుతున్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు. గత ఏడాది రత్నం సినిమాలో చివరిగా కనిపించాడు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు విశాల్. బాగా బకచికిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నాడు. చేతులు కూడా వణికిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు ఆందోళన పడుతున్నారు. విశాల్ కు ఏమైంది, తెగ కంగారు పడుతున్నాడు. రత్నం తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు విశాల్. అయితే 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న అతని సినిమా మదగజరాజు ఇప్పుడు థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా మదగజరాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే ఈ ఈవెంట్ కి వచ్చిన విశాల్ ను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముఖమంతా వాచిపోయి మాట్లాడుతున్న టైంలో చేతులు వణికిపోతూ నోట్లోంచి మాట కూడా సరిగ్గా రాలేని స్థితిలో ఉన్నాడు విశాల్. ఈ పరిస్థితిని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరోకు ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే విశాల్ తీవ్ర చలి, జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడని తెలుస్తుంది. అయితే చలి జ్వరమేనా లేదా వేరే ఏమైనా సమస్య ఉందా అనేది తెలియాలి అంటే విశాల్ లేదా అతని టీం స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా విశాల్ త్వరగా కోలుకొని మళ్లీ సాధారణ స్థితికి రావాలని అందరూ కోరుకుంటున్నారు. పందెంకోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోనీ లాంటి తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్. కోలీవుడ్ స్టార్ హీరోగా వెలుగొందుతున్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు. గత ఏడాది రత్నం సినిమాలో చివరిగా కనిపించాడు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు విశాల్. బాగా బకచికిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నాడు. చేతులు కూడా వణికిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు ఆందోళన పడుతున్నారు. విశాల్ కు ఏమైంది, తెగ కంగారు పడుతున్నాడు. రత్నం తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు విశాల్. అయితే 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న అతని సినిమా మదగజరాజు ఇప్పుడు థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా మదగజరాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
నిర్వహించారు. హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే ఈ ఈవెంట్ కి వచ్చిన విశాల్ను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముఖమంతా వాచిపోయి మాట్లాడుతున్న టైంలో చేతులు వణికిపోతూ నోట్లోంచి మాట కూడా సరిగ్గా రాలేని స్థితిలో ఉన్నాడు విశాల్. ఈ పరిస్థితిని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరోకు ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే విశాల్ తీవ్ర చలి జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడని తెలుస్తుంది. అయితే చలి జ్వరమేనా లేదా వేరే ఏమైనా సమస్య ఉందా అనేది తెలియాలి అంటే విశాల్ లేదా అతని టీం స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా విశాల్ త్వరగా కోలుకొని మళ్లీ సాధారణ స్థితికి రావాలని అందరూ కోరుకుంటున్నారు. పందెంకోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోనీ లాంటి తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్. కోలీవుడ్ స్టార్ హీరోగా వెలుగొందుతున్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు. గత ఏడాది రత్నం సినిమాలో చివరిగా కనిపించాడు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు విశాల్. బాగా బకచికిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నాడు. చేతులు కూడా వణికిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు ఆందోళన పడుతున్నారు. విశాల్ కు ఏమైంది, తెగ కంగారు పడుతున్నాడు. రత్నం తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు విశాల్. అయితే 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న అతని సినిమా మదగజరాజు ఇప్పుడు థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా మదగజరాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే ఈ ఈవెంట్ కి వచ్చిన విశాల్ ను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముఖమంతా వాచిపోయి మాట్లాడుతున్న టైంలో చేతులు వణికిపోతూ నోట్లోంచి మాట కూడా సరిగ్గా రాలేని స్థితిలో ఉన్నాడు విశాల్. ఈ పరిస్థితిని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.